ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్కీ లిటిల్ షాప్. ఈరోజు మా పెద్దమ్మ చికెన్ సూప్ చేస్తుంది. మేము ఎప్పుడు ఊడొచ్చినా మా పెద్దమ్మతోటి చికెన్ సూప్ చేపించుకుంటాము. ఇది మాకు ఇష్టమైన సూప్. మా పెద్దమ్మ చేసిన ఈ చికెన్ సూప్ మాకు ఎంతో ఇష్టం. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ సూప్ ప్రాసెస్ మా పెద్దమ్మ చెప్తుంది. స్టవ్లో నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత ఒక చెంచాడు జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కోసేయాలి. ఒక 4 పచ్చిమిర్చి కోసేయాలి. దాని తర్వాత కొంచెం గోలినాక ఒక చెంచాడు తగినంత మనకు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత అది గోలినాక పచ్చివాసన పోయినాక మళ్ళీ పసుపు వేసుకోవాలి. ఒక చెంచాడు పసుపు వేసుకున్నాక తర్వాత మనం కడిగిన చికెన్ తీసి అందులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా అటు ఇటు కలపాలి. చెంచాతోటి కలిపినాక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనియాలి. 10 నిమిషాలు ఉడికినాక మూత తీయాలి. మూత తీసిన తర్వాత తగినంత ఉప్పు వేయాలి, తగినంత కారం వేయాలి. కారం వేసి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసుకున్నాక సూపు దగ్గర పడుతుంది. సూపు దగ్గర పడ్డాక కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, మసాలా పొడి ఇవి వేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత దించుకోవాలి. టేస్ట్ బాగుంటుంది.